హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ అయితే ఇంకొక కొత్త వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే చాలా రోజులైంది. నాకు అసలు టైం కుదరక సెట్ అవ్వక చేయట్లేదు. ఈ మధ్యన కొంచెం బాగా కాఫ్ ఇలా కోల్డ్ ఇలా బాగా చేసిందండి. చేద్దామంటే వాయిస్ సపోర్ట్ చేస్తలేదు. ఇప్పుడు కూడా కొంచెం కాఫ్ అలానే ఉంది. ఇదేంటి ఏంటి నెత్తి మీద పూలు కట్టుకొని ఇలా పట్టుకున్నాను అనుకుంటున్నారా? ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్లో ఫస్ట్ ఇలా కంపల్సరీ కట్టుకోవాల్సిందే. అవైతే మా హస్బెండు ఆ పిల్లోడు ఎవరు అనుకుంటారు, మా బావగారి కొడుకు. ఇంతకుముందు వీడియోస్లలో ఎక్కడైనా చూసింటారు. అయితే ఇద్దరు ఇలా కుండలు, అవి కొత్త కుండలు అనమాట. దేవుడికి ప్రసాదం అందులోనే నైవేద్యం చేస్తారు. అందుకని అవి ఇంటి దగ్గర నుంచి పవిత్రంగా తీసుకెళ్ళాలి. అందుకని చెప్పేసి ముందు నేను కలశం పట్టుకోవాలి. కలశం అనేది ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా పట్టుకోవచ్చు. ఈసారి అయితే నాకు ఆప్షన్ వచ్చింది. ఎందుకంటే నా పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం ఇలా చేయడము. అందుకని చెప్పేసి మా అక్క పట్టుకోకుండా వద్దులే ఆ పాప చేయని అని నాకు ఆప్షన్ ఇచ్చారు. అందుకని చెప్పేసి నేను కలశం తీసుకెళ్తున్నాను. ఇక్కడ మా పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా అంటే అప్పుడు అయ్యింది, కానీ ఒకసారి అప్పుడు నేను ప్రెగ్నెంట్ తోటి ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఇలా పట్టుకోకూడదని అప్పుడు చేయలేదు. తర్వాతకి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నాకు ఇలా కలిసి వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఇలా పట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి గాలికి వచ్చేసి దీపాలన్నీ ఇది అవుతున్నాయని చెప్పేసి అంటుంటే అది సరి చేస్తున్నారు దీపం అనేది. ఇక్కడైతే అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలి. ఇక్కడ మా పిల్లలు అందరూ వచ్చారు. మా బావగారి పిల్లలు అయితే అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చారు. మొత్తం 6 మంది. వాళ్ళు 6 మంది తర్వాత మా పవన్, అంతమంది పిల్లలు అల్లుళ్ళు అందరూ వచ్చారు. అంటే మా అమ్మ నాన్న కూడా వచ్చారు. ఫస్ట్ టైం అనమాట మా ఫ్యామిలీ ఫంక్షన్కి మా అమ్మ నాన్న రావడం. అక్కడ ఉన్నారు కదా, అంటే మార్నింగ్ వాళ్ళు పాపం 3కే మా ఊర్లో బయలుదేరితే మేము ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు నాతోనే ఉన్నారండి. ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు వచ్చినందుకు కూడా. ఎందుకంటే వాళ్ళకి అంత దూరం నుంచి రావాలంటే కొంచెం అంత మార్నింగే లేవాలి. మార్నింగ్ లేవడం అంటే వాళ్ళకి అలవాటు, రెగ్యులర్గా 3కే లేస్తారు. కానీ మళ్ళీ జర్నీ కూడా ఉంటుంది కదా, కంపల్సరీ డే మొత్తం జర్నీ ఉంటుంది. కానీ నా కోసం పాపం ఫస్ట్ టైం చేస్తున్నారు నా పెళ్ళి తర్వాత వాళ్ళు రావడం కూడా అని చెప్పేసి వచ్చారు. దానికైతే నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఇక్కడైతే మా హన్విక చూడండి, బుడ్డది అటు ఇటు తిరుగుతుంది. ఇక్కడ మా అందరు పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతున్న పిల్లలు కదండి, ఎవరు అటు ఉండరు సరిగా. అందరు అటు ఇటు కాళ్ళకి అటు ఇటు అడ్డం వస్తూనే ఉంటారు. అక్కడికి వెనకాల ముందుకు తిరుగుతూనే ఉన్నారు. మా ఫ్యామిలీ చాలా పెద్దదండి. ఇంకా వేరే వాళ్ళు అవసరం లేదన్నమాట. మా పిల్లలు మేమే సరిపోతాము. మా నాన్న చూడండి పక్కనే ఉండి అన్ని సలహాలు ఇస్తున్నాడు. నిదానంగా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు నడు అన్నట్టు మా నాన్న పక్కనే ఉండి ప్రతిదీ అన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఫస్ట్ అంటే వేరే గుడికి వెళ్ళాలి, వేరే ఊరికి. అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ ఊర్లో గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి. మేము పూజ చేసేది పంచముఖ ఆంజనేయ స్వామిది. అందుకని చెప్పేసి ఆ గుడికి వెళ్ళే ముందు ఊర్లో ఉండే గుడికి వెళ్ళాలని చెప్పేసి ఇలా, అంటే ఊర్లో చాకలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనం కింద నడవకోకుండా మొత్తం వాళ్ళు ఇట్లా చీరలతోటి దారి మొత్తం పరుచుకుంటూ వెళ్తారు. మనం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాక మళ్ళీ వెనకాల శారీస్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇలా ముందు వేస్తారు. ఇలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్ అనేది. మనం నేల మీద నడవకోకుండా అలా చేస్తారట. ఇలా మొత్తం అంతా ఇట్లానే తీసుకుంటూ వెళ్ళాలి. గుడి దగ్గర దాకా వెళ్తే మనకు అక్కడ గుడిలో అక్కడ దేవుడికి టెంకాయ కొట్టేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి అక్కడ ఊర్లో మాకు దగ్గరలో ఉన్న గుడి ఆంజనేయ స్వామిది. అందుకని చెప్పేసి ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయితే బెటర్ అనేసి ఇంటి దగ్గర నుంచి అక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ ఏదైనా టెంకాయ కొట్టుకొని వెళ్తారు. మామూలుగా అయితే ఏ ఫంక్షన్కైనా ఇది చేసేది ఆంజనేయ స్వామి గురించే కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడని చెప్పేసి ఇక్కడ గుళ్ళోకి అయితే వచ్చేసాము. యజ్ఞ అయితే అసలు ఉండట్లేదు, అటు ఇటు తిరుగుతూనే ఉంది చూడండి. ఇదే గుడి. ఇక్కడైతే మనకు ఆంజనేయ స్వామి ఉంటారు.
ఇక్కడ మామూలుగా అయితే అన్నీ మార్నింగే వచ్చేసి పూజలు అవన్నీ చేసేసారు. ఆ రోజు ఆకు పూజ అదంతా మా వారు అందరు వచ్చేసి, ఇది మేము తర్వాతకి ఇంకా మళ్ళీ కలశం పట్టుకొని ఇంకా ఇవన్నీ తీసుకొని వచ్చాము. ఈ కుండలు అయితే మొత్తం ఇలానే పట్టుకొనే ఉండాలి, కింద పెట్టుకోకుండా ఉండద్దు, కింద పెట్టొద్దు అనమాట. అవి మనం అంతా సేఫ్టీగా పెట్టుకోవాలి, అవి పగిలిపోవద్దు, ఏం కాకూడదు. మా అమ్మ చూడండి గంట కొడతా ఉందా ఆమె భక్తిగా. ఇక అంటే పొద్దున్నే అందరూ ఇంకా ఊరికే గుళ్ళు లోపలికి వెళ్తారని చెప్పేసి అక్కడ మేము లాకేసేసి అంత పూజ చేసేసి మేము ఇంకా అయితే అక్కడ నుంచి వచ్చేసాము. ఇదేంటనుకుంటున్నారా, మా ఫ్యామిలీకి అయితే ఇలాంటివి అయితేనే సెట్ అవుతాయండి. అందుకని చెప్పేసి ఇలా మొత్తము ఇంకా కుండలు కానీ ప్రతిదీ అన్నీ చూడండి. ఇంకా అక్కడ నుంచి పూజ చేసుకొని ఇట్లా వచ్చి ట్రక్కులో కూర్చున్నాము. ఈ కుండల కింద పెట్టద్దు అని చెప్పాను కదా, అందుకని మా వదిన ఒకటి మా అక్క ఒకటి పట్టుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరు వాళ్ళ పిల్లలు అందరూ వాళ్ళు పట్టుకున్నారు. నా కలశం నేను పట్టుకున్నాను, అంటే నేను అది కూడా కింద పెట్టకూడదు. నా చే నాకు గుండైన పూలు మాత్రం బాగా పెట్టారు కదా. ఇదంతా వీడియోలో ఎందుకు తీస్తున్నానంటే ప్రతిసారి మళ్ళీ మళ్ళీ మనం ఇంత ఫంక్షన్స్ చేసుకోలేము, గుర్తుండిపోతుంది అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశానండి. అక్కడ వేరే వాళ్ళతో తీయించేసి అటు ఇటు. ఇక్కడ ముందు పక్క అయితే ఇంకా మా బావగారు వాళ్ళందరూ కూర్చున్నారు, వెనక పక్క అయితే మొత్తం ఇలా అందరం సెట్ అయ్యాము. ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చాక అంటే టిఫిన్ చేసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇంకా టిఫిన్స్ కూడా అంటే మేము అక్కడికి వెళ్ళే వరకే చాలా టైం అయిపోయింది, 11 అట్లా అయింది. ఇక అందుకని ఇంకా టిఫిన్స్ చేయాలి ఫస్ట్. అంతవరకు లేట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ మేము వండి అన్ని ప్రసాదాలు చేసిన తర్వాతే ఉంటుంది. ఇంతలోపు మనకి ఆకలిస్తుంది కదా వేరే వాళ్ళకని చెప్పేసి టిఫిన్ అయితే ఇక్కడ అందరికీ పెట్టించారు మొత్తము. నేను తిందామని కూర్చున్నాను, కానీ నేను కలశం పట్టుకున్నానని చెప్పి ఉపవాసం ఉండాలని చెప్పారు, అందుకని చెప్పేసి నేను తినలేదు. ఇంకా నేనైతే ఉపవాసం చేశాను. ఇక్కడైతే చాలామంది పూజలు చేస్తున్నారు. మాకన్నా ముందు చాలామంది వచ్చేసి ఆల్రెడీ చేసేస్తున్నారు. ఇంకా మాదైతే ఇంకా మేము తెచ్చాము కదా కుండలు ఇందాక, ఆ కుండలు ఇవి కొత్తవి. ఈ కొత్త కుండలలో ఇట్లానే పెట్టాలి, ఇవి పగలకూడదు అనమాట. మనము వంట చేసేటప్పుడు కానీ ఏదైనా సరే మనం తీసేటప్పుడు కానీ అవి పగలకోకుండా నిదానంగా చేయాలి. దానికోసం చాలా కష్టపడ్డారనమాట. ఎందుకంటే ఇట్లా మట్టి పొయ్యిలలో ఇట్లా కట్టెలు తీసుకొచ్చి పెట్టి ఎక్కువ అవి పచ్చి కుండలు కదా, ఎక్కువగా కాలుస్తేనేమో పగిలిపోతాయి హీట్కి. అలాగా నిదానంగా చేయాలి. ఆ ప్రసాదం మొత్తం అందులోనే చేయాలి. ఇక్కడైతే మా అమ్మ నాన్న కూర్చున్నారు. మా యజ్ఞ అయితే అస్సలు పిలిస్తే రానేలేదు, వాళ్ళ అమ్మ కొత్త వాళ్ళు చేసినట్లు బిహేవ్ చేస్తుంది. ఇక్కడైతే ఇక వంట షురు చేయాలని చెప్పి అందరు కూర్చున్నారు. మా పిల్లలందరూ కూర్చొని ఇంకా కూరగాయలు అందరూ కట్ చేస్తున్నారు. నేను అటు ఇటు తిరుగుతూ వీడియోలు తీసుకుంటూ ముచ్చట్లు పెడుతూ ఉన్నాను. నేను పని తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువనే వచ్చేసింది. నేను అంటే తక్కువ పని ఎక్కువ నేను పని చేయలేదండి. వంట దగ్గర అంతా మాత్రం ఎక్కువ మా అక్క వదిన వీళ్ళే ఉంటారు. ఎందుకంటే అంతంత మందికి మనం చేయాలంటే కొంచెం అటు ఇటు మిస్ అయిందనుకోండి మనకి. నేను చేసిన పని ఏంటంటే ఇగో బెల్లం మొత్తము ఎంత ఇది ఒక 5 కేజీల బెల్లం అయితే మొత్తం ఇట్లా పగలగొట్టాను. మా ఆయన అయితే ఇంత చిన్న పనికి ఇంత పెద్ద వీడియో తీయించుకుంటున్నాం అంటున్నాడు. మా అక్క, మా అత్తమ్మ, మేము ముగ్గురం ఇక్కడ కలిసి ఆమె చెప్తా ఉంది అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పేసి. ఇక అందుకని చెప్పేసి నేను అక్కడ పగలగొడుతూ ఉన్నాను. అది వచ్చేసి మనకు రవ్వ ప్రసాదం చేస్తారు, కేసరి లాగా, అంటే బెల్లం వేసి చేస్తారు. ఇక్కడైతే వేరే వాళ్ళు పూజ చేస్తున్నారు. వేరే వాళ్ళు అంటే దేవుడికి అఖండ దీపం అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా హన్విక చూడండి చిప్స్ తింటుంది, ఎంత బాగుందో చూడండి ముద్దుగా. ఏం చేస్తున్నావంటే చిప్పు తింటున్నానంటే, చిప్పు తింటుందంట. వాళ్ళ మమ్మీని అయితే అస్సలు వదలదు, ఎక్కడ పోయినా వాళ్ళ మమ్మీ పట్టుకొనే ఉండాలి. ఇక్కడ అందరూ మా అల్లుళ్ళు అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఇంకా బిజీగా ఉన్నారు. ఒక వంకాయలు కట్ చేసి అందరూ వేసుకుంటూ, వీళ్ళిద్దరు వచ్చేసి మా ఆడపిల్ల పిల్లలు అనమాట వాళ్ళిద్దరు. ఇంకా ఇద్దరు అక్క చెల్లెలు ఒకటే దగ్గర నిల్చొని మాట్లాడుతున్నారు. ఈడైతే మా పెద్ద పాప వంట చేస్తుంది. అక్కడ అందరు వీళ్ళు చూడండి అందరు ఎట్లా కూర్చున్నారు. నేను వీడియో తీస్తుంటే వీళ్ళకి నవ్వుతున్నారు, ఏమో మళ్ళీ అందరూ వీడియో తీస్తావా అనేసి. నేనైతే ఇలా వీడియో తీసానే. జస్ట్ మా అమ్మ అయితే ఊరికే వండుకోకుండా జడలు పిచ్చి కదా, మా శిరీష జుట్టు చూడంగానే ఆమెకు జడ వేయాలనిపించిందంట. ఎంత బాగా వేస్తుందో చూడండి. మా అమ్మకైతే ఒక లైక్ కొట్టండి, జడ వేసినందుకు. చాలా బాగా వేస్తుందండి పూల జడలు కానీ అలా.
చాలా చాలా సూపర్‌గా వేస్తది. నేనైతే మా పాపకి ఎప్పుడో మా అమ్మతో ఏపిచ్చాను. జుట్టు కొంచెం ఉన్నప్పుడే, ఇంకొంచెం పెద్దగా అయ్యాక ఓపిక తెచ్చుకొని మరీ ఏపిస్తాను. ఇలా అయితే మొత్తానికైతే ప్రసాదం అంతా కంప్లీట్ చేశారు. ఆ కుండల కింద పెట్టకూడదు కదా! అందుకని అక్కడ దగ్గరలో వరిగడ్డి అయితే కొనుక్కొని తీసుకొచ్చి దానిని ఇట్లా చుట్టలాగా చుట్టి అక్కడ పెట్టారు దాని కింద. ఇలా ప్రసాదము అంటే నైవేద్యం ఇచ్చినట్లు దేవుడికి ఫస్ట్ ఎవరి తినకుండా అన్నము, కేసరి, వంకాయ అయితే కంపల్సరీ చేస్తారండి. మా సైడ్ అయితే దేవుడి ప్రసాదం అంటే వంకాయ ఉండాల్సిందే. అందుకని చెప్పేసి ఇలా అన్ని ప్రసాదాలు 2 ఉన్నాయి కాబట్టి 2 దాంట్ల ముందు అలా పెట్టేశారు. పెట్టేసి ఇప్పుడైతే నేను ఒక వెరైటీ చూపిస్తాను. మా కార్తీ ఇంతవరకు దీపం ముయ్యలేదు పుట్టినప్పటి నుంచి. కార్తీ అంటే ఉదయ్ ఇంతకుముందు చేశాడు కానీ కార్తీ చేయలేదు ఫస్ట్ టైం అని. వాడి ఏజ్ మళ్ళీ ఎక్కువైపోతుంది తర్వాత మోయకూడదని చెప్పేసి ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మోపించారు. అంటే వాడు అంత దూరం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి, వాడు అంత దూరం చేయలేడు కదా. కొంచెం దూరం ఫస్ట్ అయితే వాడితో మోపించి తర్వాత మా ఉదయ్ని తీసుకెళ్తారు. అందుకే ఇద్దరిని రెడీ చేశారు. ఇలా అంటే వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని అలా రెడీ చేయాలి. ఇదైతే అఖండ దీపము. ఇదైతే పిండితోటి చేస్తారనమాట. పిండితోటి చేసి అలా దీపం ఆయిల్ పోసేసి మొత్తము అఖండ దీపాన్ని అలా వెలిగిస్తారు. ఈ ఒత్తిని కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చాకలి వాళ్ళు ఇందాక వేశారో మాకు కింద చీరలు వేశారు కదా, వాళ్ళ ఇంటి నుంచి ఆ ఒత్తి రావాలంట. అందుకని వాళ్ళు రాగానే ఒక క్లాత్ ఇచ్చేసి ఒత్తి చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. ఇంకా మేము ఆ క్లాత్తో చేసిన ఒత్తిని అలానే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాము. ఇక్కడైతే ఇది గొడుగు పైన ఇట్లా మొత్తం కవర్ చేశారండి. ఎందుకంటే దీపం అనేది నెత్తి మీద పెట్టుకొని గుడంతా తిరుగుతున్నప్పుడు కొండ ఎక్కకూడదు కదా అఖండ దీపం అనేది. అందుకని చెప్పేసి దానికోసం చాలా సేఫ్టీ తీసుకుంటారండి. అందుకని చెప్పేసి ఎందుకంటే వీడు చిన్నపిల్లోడు కదా, పట్టుకోవాలి కదా, అంత గట్టిగా పట్టుకొని ఉండాలి కదా. అందుకని చెప్పేసి చాలామంది సపోర్ట్గా అయితే పట్టుకున్నారు. జస్ట్ ఊరికే వాడు నెత్తి మీద పెట్టుకున్నాడంతే. వాడికన్నా పక్కన వాళ్ళే ఎక్కువ కష్టపడ్డారు ఆ రోజు. ఎందుకంటే చిన్నపిల్లోడు కదా, ఎక్కడి కింద పడేస్తాడు, పడేయకూడదు, అపచారం అనమాట అది. ఇప్పుడు ఈ కుండలు కూడా మనం నైవేద్యం చేసిన తర్వాత దింపేటప్పుడు వేడివేడిగా ఉంటాయి కదా, అవి కూడా జాగ్రత్తగా దింపాలి. ఇలా అందరూ కలిసి ఒక 5 మంది కలిసి ఇలా పట్టుకొని నెత్తి మీద పెడతారు. ఇంకా ఇప్పటి నుంచి మనకు కార్తీక్ కనపడాడు, ఎందుకంటే మొత్తం కవర్ చేసేస్తారనమాట. కవర్ చేసి కింద ఇంకా వాళ్ళు సపోర్ట్ చేస్తూ పట్టుకొని ఇంకా నడుస్తారు అందరూ. ఎందుకంటే గాలి బాగా వస్తుంది కాబట్టి. మా వదిన చూడండి, మా అక్క చూడండి, ముందు గంధం పోయకుండా తర్వాతకి వంగి మరీ పూస్తుంది. నాకు కూడా పూసింది. నేనేంటంటే మా అమ్మ వాళ్ళు తెచ్చిన చీర ఫస్ట్ కట్టుకున్నాను. అయితే కొత్త చీర కట్టుకోవాలి అనేసి నాకు మార్నింగ్ చెప్తే నేను అదే చీర అనుకొని అట్లనే కట్టుకున్నాను. తర్వాత అయితే మళ్ళీ ఇంకా మా పిల్లలు తెచ్చారంటేను ఇంకా అదే బ్లౌజ్లోకి వేరే చీరగా వాళ్ళు తెచ్చిన చీరలలో నేను ఒక చీర అయితే కట్టుకున్నాను. అందుకని అది బ్లౌజ్ మ్యాచింగ్ కాకుండా అటు ఇటు అయింది అనుకుంటారు కదా కొంతమంది. అందుకని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను. అన్నీ అంటే ఆ రోజు ఇప్పుడు దీపం మోసే వాళ్ళు అందరూ కొత్త చీరలు కట్టుకోవాలని అంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ కూడా చూడండి మొత్తం చీరలు వేస్తారనమాట. ఇక్కడ కూడా మనము అవి మోసేటప్పుడు ఇంకా ఉత్తి కాళ్ళని అడగకూడదు. ఇక్కడైతే బాగా గాలి వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను దీపాన్ని మొత్తం ఇట్లా కవర్ చేసేసాను ఆకులతోటి. మా అమ్మ నాన్న అయితే నా పక్కనే నడుస్తున్నారు. మా అమ్మ అయితే పాపం వాళ్ళైతే పొద్దున్న నుంచి వాళ్ళ ఇంట్లో అయితే మా ఇంట్లో అయితే టైంకి అన్నం తినడం అలవాటు. మా నాన్నకి హెల్త్ కొంచెం సపోర్ట్ చేయదు. వాళ్ళు చాలాసేపు పాపం అలానే వెయిట్ చేశారు. ఇంకా ఆ టైము 3:30 అయిపోయింది వాళ్ళు భోజనం చేసేసరికి. ఎందుకంటే ఈ ఫంక్షన్ అంతా మేము ఇక్కడికి వచ్చి వంట చేసి ఇట్లా దేవుడి చుట్టూ మొత్తం ప్రదక్షిణ చేసి అంతా అయిపోయాకనే మనము వెళ్ళి తినాలి. ఇక్కడ ప్రతిదీ అంతా ఇక్కడ గుడి చుట్టూనే, ఇది చాలా వెడల్పు ఉంటుంది గుడి చుట్టూ. అంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టాను చూడండి, పంచముఖ ఆంజనేయ స్వామి అదంతా అనేసి. అప్పుడు మేము ఊరికే వెళ్ళాము. ఇదంతా అప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు నేను వీడియో తీసి చూపించాను చూడండి మొత్తం అంతా.
మీకు కావాలంటే నా 2 వీడియోల ముందైతే ఉంటది మీకు ఆ వీడియో. చెక్ చేయొచ్చు. అక్కడైతే మీకు అంత ఫ్రీగా కనిపిస్తది గుడి అంతా. ఇక్కడైతే ఇక జనాలు ఇదంతా ఉంటది కాబట్టి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సేమ్ అదే గుడే. కానీ ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ అఖండ దీపము తీసుకెళ్తూ ఇలా చేసాము. ఇప్పుడు చూడండి మాకు ఆరతి అప్పుడే ఉదయ్‌కి ఇచ్చేసారు. ఎందుకంటే అక్కడ కొంచెం ఇక్కడ గుడి దగ్గర టర్న్ అవ్వంగాల్నే ఇంకా ఉదయ్‌కి ఇచ్చేసారు. ఎందుకంటే నిదానంగా తీసుకురావాలి కదా! అందుకని వీడు ఇంత దూరం నడవాలంటే చాలా కష్టం. అందుకని చెప్పేసి ఉదయ్‌కిచ్చారు. అక్కడ అంటే ప్రతిదీ మనం చూసుకుంటూ రావాలి. దీపం అనేది కొండెక్కకూడదు కాబట్టి ఇంక ప్రతిదీ ఇంక అక్కడికొచ్చాక ఇక్కడ దీపము ఉంటది స్టాండ్ లాగా. అక్కడ పెట్టేసి మొత్తం ఆయిల్ అంతా దాంట్లోకి పోసేసి ఆ దీపం కూడా పిండితోటి చేస్తారు కాబట్టి అటు ఇటు పోకోకుండా మొత్తం నీట్‌గా అది దీపాన్ని మొత్తం అట్లనే అక్కడే పెట్టేయాలి. కొంతమంది చిన్నగా చేసుకొస్తారు. మా వాళ్ళు పెద్దగా చేసేసారు. ఇంకా ఇక్కడొచ్చేసి ఈ దీపము ఇది నేనైతే ఆ దీపాన్ని అట్లే దేవుడి దగ్గర దాకా తీసుకెళ్ళాలి. అంటే దర్శనంకి కూడా ఇట్లనే తీసుకెళ్ళాలి. ఎవరేమనరు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అలవాటు. ఇక్కడ అందరు బంధువులందరూ వచ్చేసారు. ఇంకా మేము పిలిచింది తక్కువే పిలిచాం కానీ ఇంకా చాలామంది రాలేదు. ఇంకా అందరిని పిలిస్తే ఇంకా చాలా ఎక్కువ మంది అయిపోతారు. మ్యాక్సిమం మా బంధువులందరూ కవర్ అయిపోతారండి. ఇక్కడొచ్చేసి అంటే ఇంగా కంపల్సరీగా దేవుని చేసినప్పుడు అందరూ చీరలు ఇలా పెడతారు కదా! అలా అంటే ఇప్పుడు నేను పట్టుకున్నాను కాబట్టి అందరూ ఇట్లా కూర్చోబెట్టి ఒళ్ళో పెడతారనమాట. అలా చీరలన్నీ కొంతమంది పెట్టేశారు ఫాస్ట్‌గా. ఇక మేము ఆడుకుంటూ, నవ్వుకుంటూ మేము అక్కడ కూర్చున్నాము. అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు, అలా చీరలు ఇచ్చేవాళ్ళు అదే ఇంకంటే పేరు చెప్పిస్తారు. నాకు బంధువులందరూ కొత్త అనమాట. చాలా తక్కువ నేను అందరి ముందు వెళ్ళేది. వాడు చూడండి డబ్బులు ఇచ్చారు నాకు డబ్బులు చూపిస్తున్నాడు. ఇలా ప్రతిదీ అందరూ పేరు చెప్పిస్తారు. నాకైతే వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు. తర్వాత ఎవరు పెట్టారు ఈ చీర అంటే ఏమో నాకు తెలియదు. ఆడ కూర్చున్నాను వాళ్ళు పెట్టేసి వెళ్ళారు అన్నారు. అందరూ అలా కాదు అనేసి అన్నారు గుర్తుపెట్టుకోవాలంటే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడన్నా ఫంక్షన్ చేస్తే మనం కూడా పెట్టాలి కదా అన్నట్లు. నాకు ఎవరు పెట్టారో తెలియదు. ఎవరేమి చేశారో తెలియదు. ఇక అన్నీ ఇక ఇచ్చేసారు. ఇక వాళ్ళు కూడా సరేలే ఇంకా అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ పెట్టుంటారు కదా అన్నట్లు ఇంకా అట్లా క్యాలిక్యులేషన్ తోటి ఇంకా ఊరికే అయిపోయారు. నాకైతే ఇంకా అర్థం కాలేదు అసలు. ఎవరు ఏది పెట్టారో కూడా. ఎందుకంటే ఫాస్ట్‌గా అందరికీ ఆకలేస్తుందనమాట. అలా మేము కూర్చోంగానే ఫాస్ట్‌గా ఇక పెట్టేసి వెళ్ళారు. ఇక నాకు అర్థం కాదని చెప్పేసి ఆ పాప కూర్చుంది కానీ ఆ పాప మా పరిమళ కూర్చునే వరకే మా పెద్ద పాప పరిమళ అంటే మా పరిమళ కూర్చునే వరకే అందరూ పెట్టేసి ఆల్రెడీ భోజనానికి కూర్చున్నారు. ఇంక లాస్ట్ ఇంక నాకు తెలిసిన వాళ్ళే పెట్టారు. కాబట్టి వాళ్ళు గుర్తే ఉన్నారు. ఇలా మా అమ్మ వాళ్ళైతే ఇంక వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి భోజనం పెడదామని చెప్పేసి అక్కడ వాళ్ళైతే భోజనాలు చేస్తున్నారు. మా కార్తీ చూడండి ఏదో తింటున్నాడు. ఇది వాడిని షర్ట్ లేకుండా అసలు చూడలేము. ఇంకా అంటే కాసేపు అలా ఉండాలి కాబట్టి షర్ట్ వేసుకోకుండా కాసేపు అలా ఉన్నాడు. ఇలా మొత్తం ఇక అంత ఫంక్షన్ అంతా ఇక ఇక్కడ అంటే మేము అన్నీ కింద ముందే తెచ్చుకున్నామండి. కింద పరుచుకొని కూర్చోవడానికి అందరము. ఇక్కడైతే ఇక అందరికీ అంటే ఇప్పుడు చేసిన ప్రసాదము అంతా మొత్తం అందరికీ పెట్టేసి అన్నము, సాంబారు, వంకాయ ఇలా మొత్తం అన్నీ వేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఇలా ఇక్కడైతే ఇక అందరూ అంటే ఒక బంతి లేచింది. ఇంకొక బంతి కూర్చున్నారు. అందుకే ఇంకా అన్నం ఏం పెట్టలేదండి. ఫస్ట్ కర్రీలు అయితే వేశారు. నాకైతే ఆకలేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ కూడా నేను టిఫిన్ చేయలేదు. మ్యాక్సిమం అంటే ఉపవాసం ఉన్నప్పుడైతే ఉంటాను. నాకైతే బాగా ఆకలేస్తూ బాగా ఇబ్బంది అయిపోయింది అసలు. ఎందుకో ఓపిక లేదు అసలు. ఏడుపావని చూడండి తింటారా అంటే మా హన్వికకు ఊరికే అడ్డంగా తిరుగుతూ ఉంది. ఆ పిల్ల ఒక దగ్గర కూర్చోదు పాపం తిరుగుతూ ఉంది. వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. ఒకసారి హాయ్ చెప్పండి. మీకు కూడా హాయ్ చెప్తున్నారు. వీళ్ళందరూ అంటే ఫస్ట్ అంటే ఊర్లో వాళ్ళు కూర్చున్న తర్వాత ఇంకా మా ఇంట్లో పిల్లలందరూ కూర్చున్నారు. నేనైతే ఫస్ట్లోనే కూర్చొని తినేసానండి. వీళ్ళ దాకా కూడా నేను వెయిట్ చేయలేదు. ఆకలేస్తుంది. పాపం మా అల్లుళ్ళు చూడండి అందరు తిన్నాక వీళ్ళు కూర్చున్నారు పాపం. ఎందుకంటే వడ్డించేది వాళ్ళే కాబట్టి ఇక్కడైతే ఇక్కడ మా అల్లుడు కూతురు వడ్డిస్తున్నారు. ఇంకా వీళ్ళు ఇంకా మాకు 6 మంది ఆడపిల్లలు కదా వాళ్ళల్లో ఇక మా శిరీష చూడండి ఎట్లా అరుస్తుందో వాళ్ళన్న వాళ్ళని హాయ్ అంటే మళ్ళీ ఇది ఒక అందరూ తింటున్నప్పుడు అలా సరదాగా వీడియో తీస్తూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను
తీశాను. ఇలా నవ్వుకుంటూ ఉంటున్నారు. ఇలా పిల్లలందరూ బాగా జోవియల్‌గా మా ఫ్యామిలీ అంతా జోవియల్‌గా బావుంటదండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక్కడైతే ఇంకా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అంటే తినేసి ఎక్కడికి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడు మా ఆయన తింటున్నారు లాస్ట్‌లో ఇంకా. ఇక నేను కూడా అయిపోయింది నాకు ఓపిక అంతా ఇక్కడొచ్చి కూర్చున్నాను. ఇంకా వీడియో అయితే ఈ ఈ క్లిప్ తోటి కంప్లీట్ అయిపోయింది. ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. టేక్